సింగిల్ థియేటర్ల వివాదంపై ఆర్ నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ ఆఫీస్ ప్రకటన, మంత్రి దుర్గేష్ మాటలు సరికాదు అంటున్నారు ఆయన. మేం గౌరవించే పవన్ ఆఫీస్ నుంచి అలాంటి ప్రకటన రావడం నచ్చలేదంటున్నారు నారాయణమూర్తి. థియేటర్ల బంద్ అంటూ అసలు ఎవరు ప్రకటించారని ప్రశ్నించారు ఆయన. హరిహర వీరమల్లుపై కుట్ర చేశారని ఎలా అంటారు అంటూ నిలదీశారు ఆర్ నారాయణమూర్తి. పర్సంటేజీ అంశం కొలిక్కొచ్చే దశలో హరిహర వీరమల్లుకి లింకు పెట్టడం సరికాదన్నారు. పవన్ కళ్యాణ్పై ఎవరు కుట్ర పన్నగలరు అంటున్నారు నారాయణమూర్తి. బంద్ ప్రకటిస్తే 3 వారాల ముందే నోటీసులు ఇస్తారంటున్నారు ఆయన. ఇండస్ట్రీ వారు వచ్చి గవర్నమెంట్ ఏర్పడ్డ వెంటనే వచ్చి పలకరించవచ్చు కదా, మర్యాద పరులు కలవచ్చు కదా అన్నారు. కలవాలి, బాధులు మీరు కలుస్తాం కాదు, ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. మీ మినిస్టర్లు కూడా అయిన వెంటనే ఇండస్ట్రీని పిలిచి రండి, మీకేం సమస్యలు ఉన్నాయి, నేనేం చేయాలి, మేమేం చేయాలి అని చెప్తే మేము కూడా ఎంత ఆనందపడేవాళ్ళం అండి. మేము మీ బిడ్డలు అండి, చిల్డ్రన్ ఆఫ్ ది స్టేట్. మేము మీకు ఓట్లు వేసిన వాళ్ళమి, మిమ్మల్ని లెక్కించిన వాళ్ళమి, మీ బిడ్డలు మేము. యూ మస్ట్ బి రెస్పెక్ట్ ది పీపుల్ ద సేమ్ టైం యూ మస్ట్ రెస్పెక్ట్ ది గవర్నమెంట్. హరిహర వీరమల్లు అనే సినిమాని ఆపడం కోసమే జూన్ 1 నుంచి బంద్ ప్రకటిస్తున్నారు, పర్సెంటేజ్ కానీ ఇవ్వకపోతే అనే మాట రావడం అనేది చాలా దుర్మార్గం. ఇట్స్ ట్రాష్. అది ఉట్టిది, అది కరెక్ట్ కాదు. అందులో కుట్ర ఉంది. ఆ కుట్రదారులు ఎవరు తెలుసుకోవాలి అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి రావడం అనేది, స్వయంగా సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ గారు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మిత్రులారా, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ, ఫిల్మ్ ఛాంబర్ కానీ, అది సినిమా పరిశ్రమకు పాలనా సంస్థలు, ఆ 2 సంస్థలు కూడా బంద్ ప్రకటిస్తూ ఇప్పుడు చెప్పడం గోయింగ్ ఆన్ అని చెప్పారు. దట్ ఇంకో విషయం చెప్తున్నా మీకు. బంద్ అనేది ప్రజాస్వామ్యంలో ఒక బ్రహ్మాస్త్రం. ఎవరైనా బంద్ ప్రకటించే ముందు సినిమా ఇండస్ట్రీలో అకార్డింగ్ టు నామ్స్ 3 వారాల ముందుగా తెలియపరచాలి. అకార్డింగ్ టు నామ్స్. సో జూన్ 1 బంద్ ప్రకటిస్తే ఒకవేళ జూన్ 12 అంటే 2 వారాలు కూడా కాదు కదా. ఏ రకంగా మీకు హరిహర వీరమల్లుకి అది వర్తింపు చేస్తుందండి? పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైనా కుట్రమంటారు. మేము పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా దుర్మానం కాం, కానీ పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ ఆ రకంగా కరెక్ట్ కాదు రావడం. ఓకే, వచ్చిందనుకోండి, ఇష్యూ వస్తే మహాత్మా గాంధీ ఏమన్నాడు? ప్రపంచ యుద్ధాలను కూడా చర్చల ద్వారా ఆపుతున్నాడు ఆయన. ఒక సీఎం, ఒక డిప్యూటీ సీఎంగా మీరు అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి హరిహర వీరమల్లు అనే టాపిక్ మీరు ఎత్తకుండా, ఓకే మీ ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు రండి, మనం చిత్రం చేసుకుందాం రండి, మాట్లాడుకుందాం రండి అని చెప్పుకుంటూ ఒక పెద్ద రోల్ ప్లే చేస్తుంటే ఒక చలనచిత్ర పరిశ్రమ బిడ్డగా మిమ్మల్ని మేము అంత గౌరవించడం బాగుంటుంది సార్. అంత బాగుంటుంది సార్. సినీ పరిశ్రమ కష్టాలపై మాట్లాడుకుందామని పిలిచి ఉంటే బాగుండేదన్నారు ఆర్ నారాయణమూర్తి. ప్రభుత్వమే ఒక తండ్రిలా ఎందుకు మాట్లాడకూడదని ప్రశ్నించారు. అద్దె విధానం తొలగించి పర్సంటేజ్ ఇవ్వాలని మేము ఎప్పుడూ అడిగాము. సింగిల్ థియేటర్లకు పర్సంటేజ్ విధానం కావాలి అంటున్నారు ఆర్ నారాయణమూర్తి. కార్పొరేట్ సంస్థలకు మద్దతిస్తే సింగిల్ థియేటర్లు ఏమైపోవాలని ప్రశ్నించారు. విపరీతంగా రేట్లు పెంచేస్తే సామాన్యులు థియేటర్లకు ఎలా వస్తారని క్వశ్చన్ చేశారు ఆయన. ఇండస్ట్రీ వారు వచ్చి గవర్నమెంట్ ఏర్పడ్డ వెంటనే వచ్చి పలకరించవచ్చు కదా, మర్యాద పరులు కలవచ్చు కదా అన్నారు. కలవాలి, బాధులు మీరు కలుస్తాం కాదు, ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. మీ మినిస్టర్లు కూడా అయిన వెంటనే ఇండస్ట్రీని పిలిచి రండి, మీకేం సమస్యలు ఉన్నాయి, నేనేం చేయాలి, మేమేం చేయాలి అని చెప్తే మేము కూడా ఎంత ఆనందపడేవాళ్ళం అండి. మేము మీ బిడ్డలు అండి, చిల్డ్రన్ ఆఫ్ ది స్టేట్. మేము మీకు ఓట్లు వేసిన వాళ్ళమి, మిమ్మల్ని లెక్కించిన వాళ్ళమి, మీ బిడ్డలు మేము. You must be respect the people the same time you must respect the government.